హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో యూట్యూబ్ బ్యానర్‌ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. యాక్చువల్‌గా మన మొబైల్స్‌లో యూట్యూబ్ బ్యానర్ కరెక్ట్‌గా ఫిట్ అవ్వదు. అంటే టెక్స్ట్ ఉంటే ఇమేజ్ ఉండదు, ఇమేజ్ ఉంటే టెక్స్ట్ ఉండదు. సో, మనం కరెక్ట్‌గా ఫిట్ అయ్యేలాగా యూట్యూబ్ బ్యానర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఇంకా ఏమైనా కామెంట్స్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలి అని కామెంట్ చేయడం వల్ల నాకు తెలుస్తుంది. సో, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇది నా క్యాన్వా అకౌంట్ అండి. ఇందులో సెర్చ్ దగ్గర యూట్యూబ్ బ్యానర్ అని సెర్చ్ చేయాలి. నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను. సో, ఇలా సెర్చ్ చేసిన తర్వాత కొన్ని డిఫాల్ట్‌గా వస్తాయి. ఇది నా క్యాన్వా ప్రో కాబట్టి అన్నీ నాకి అవైలబుల్‌గా ఉన్నాయి. సో, క్యాన్వా ప్రో లేని వాళ్ళు ఫ్రీగా చేసుకోవాలి అన్న వాళ్ళు ఇలా ప్రో లేనివి తీసుకోవాలండి. ప్రో లేనివి తీసుకొని చేసుకోవాలి. చాలా టెంప్లెట్స్ డిఫాల్ట్‌గా ఉంటాయి. మీకు ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్రీగా ఉన్నది నేను ఎడిట్ చేసి చూపిస్తా. ఇక్కడ చూడండి ఇది ఫ్రీగానే ఉంది. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా సిమిలర్‌గా ఉన్న టెంప్లెట్స్‌ని కూడా చూపిస్తుంది కింద. ఇక్కడ కూడా సేమ్ ఇలా ప్రో ఉన్నవి యూజ్ చేసుకోలేము ఫ్రీగా ఉన్నవాళ్ళు. ప్రో లేనివి మనం పిక్ చేసుకొని క్రియేట్ చేసుకోవాలి. దీనికి కూడా లేదు. ఓకే. నేను దాన్ని పిక్ చేసుకొని ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్‌ని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఇలా వస్తుందండి. ఇక్కడ వాళ్ళ ఫోటో ఉంటుంది. మనం ఎడిట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ స్పేస్ అని క్లిక్ చేస్తానే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ స్పేస్ అని క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ అప్‌లోడ్స్‌కి వెళ్ళి మన ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మీ ఇమేజ్ లేకపోతే అప్‌లోడ్స్ ఫైల్ అని క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఏదైతే పిక్స్ మీకు కావాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవాలి ఫస్ట్. అప్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజెస్‌లోకి వస్తుంది. వచ్చిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నాది ఇక్కడ ప్రొఫైల్ ఉంది కాబట్టి నేను పిక్ చేసుకుంటున్నా. ఒకవేళ లేకపోతే ఇక్కడ అప్‌లోడ్ ఫైల్స్‌లోకి వెళ్ళి మీరు అప్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిక్ చేసుకోవాలి. సో, సింపుల్‌గా ఇలా చిన్నగా అనుకొని డ్రాగ్ చేస్తే అక్కడ ఫిట్ అయిపోతుంది. సింపుల్‌గా అలా ఫిట్ అయిపోతుంది. ఇక్కడ మన ఛానల్ నేమ్స్ రాసుకోవాలండి. వాళ్ళ ఛానల్ నేమ్ అది. సో, నాది తెలుగు వైటీ గ్రోత్ కాబట్టి నేను తెలుగు వైటీ గ్రోత్ అని రాస్తున్నా. మీరు వ్లాగర్ అయితే వ్లాగర్. నాది క్యాన్వా టిప్స్ కాబట్టి నేను క్యాన్వా టిప్స్ అని రాస్తున్నా. వ్లాగర్స్ అయితే వ్లాగర్స్, కుకింగ్ అయితే కుకింగ్ ఛానల్. అలా మీకు ఏ ఛానల్ రిలేటెడ్‌గా ఉంటే అది కింద ఇన్ఫో ఇవ్వండి కొంచెం. ఇక్కడ సబ్స్క్రైబ్. ఇక్కడ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చండి. ఇది కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను హైలైట్ చేస్తున్నా. ఇంకా బ్యాక్‌గ్రౌండ్స్ కూడా మీకు కావాల్సిన డిజైన్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే మీకు కలర్ కావాలంటే కలర్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. బ్లాక్ కావాలంటే బ్లాక్ అండ్ స్కై బ్లూ ఏ కలర్ కావాలంటే అది. కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే ఇలా చేసుకోవచ్చు కస్టమైజ్. ఇంకా లేదు మాకు డిజైన్స్ కావాలి అంటే ఇక్కడ ఎలిమెంట్స్‌లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ దగ్గర బ్యాక్‌గ్రౌండ్స్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోస్ అని ఉంటుంది. ఇందులో మీకు ఏ బ్యాక్‌గ్రౌండ్ నచ్చితే అది పెట్టుకోండి. నేను బ్లాక్ పెట్టుకుంటున్నా. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత రీప్లేస్ బ్యాక్‌గ్రౌండ్ అని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఫిట్ అయిపోతుంది. ఇక్కడ కూడా బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చండి ఇక్కడ కూడా చిన్నదానికి. సో, డిఫరెంట్‌గా కాంట్రాస్టింగ్‌గా ఉన్నది పెట్టుకోండి. ఓకే. యెల్లో కాంట్రాస్టింగ్‌గా ఉంది. నేను ఇది హైలైట్ చేయాలనుకుంటున్నా కాబట్టి హైలైట్ చేస్తున్నా. ఇందులో మీకు కావాల్సిన ఇక్కడ మీకు కావాల్సిన ఫాంట్స్ ఉంటాయండి. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సీ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఓకే. నేను ఇది పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇది కొంచెం థిక్‌గా ఉంది. ఇక్కడ కూడా అంటే మీకు ఏ ఫాంట్ కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే.
ఇలా బ్యానర్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనం మన నేమ్ని ఎడిట్ చేసుకోవాలి. యూట్యూబ్ బ్యాక్గ్రౌండ్ మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, చేసుకోకపోయినా ఏం కాదు. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ అని ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి ఇక్కడ మీకు కరెక్ట్ అదే సైజులో ఉంది అదే పెట్టుకోండి. ఇక్కడ మీకు పిఎన్జీ కావాలా అండ్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, జేపీజీ ఫామ్లో కావాలంటే అదైనా పెట్టుకోవచ్చు. సో నేను పిఎన్జీనే పెట్టుకుంటున్నా. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇంకా డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇంకా మీ డౌన్లోడ్స్లోకి వెళ్ళి మీరు గ్యాలరీ అయితే గ్యాలరీ ఎక్కడైనా ఉంటుంది, ఇంకా డౌన్లోడ్స్లో ఉంటుంది. సో వెళ్ళి మీరు యూస్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.